ఈ కామెడీ మన వాళ్ళు ఏదో అంటారు చూడండి, దగ్గర నుంచి దూరం నుంచి చూస్తే కామెడీ, దగ్గర నుంచి చూస్తే ట్రాజడీ. లాంగ్ షాట్ లో కామెడీ, క్లోజప్ లో ట్రాజడీ. చాప్లిన్ గారి వర్డ్ అది. అలాంటి ఏదైనా మీరు ఈ సినిమా జీవితంలో అనుభవించారండి? అలాంటిది లేదండి, నేచురల్ ఉంటాయి కదా ప్రతి మనిషికి. బాధలు లేకుండా ఎవడు ఉన్నాడు కదా, ఎవరు ఉంటారు సక్సెస్ లో గాను, ఫిజికల్ గాను, మెంటల్ గాను ఏదో తగులుతా ఉంటే మళ్ళీ ఓవర్కమ్ అవుతుంటాం, మళ్ళీ ఏదో వస్తే సంతోషపడుతుంటాం. అవి వచ్చిపోతుంటే ఇలాగా గోదావరి వాళ్ళలాగా. అవును అవును. అప్పుడు కూడా మీరు గోదావరి పేరే చెప్తున్నారు తప్పితే ఇంకో కృష్ణ లాగా. కృష్ణ అంటే మీరు ఇన్ జనరల్ గా కామెడీ చేసేవాళ్ళు, నవ్వించేవాళ్ళు, వాళ్ళు చాలా సున్నితమైన మనసు వాళ్ళు ఉంటారన్నది నా అబ్జర్వేషన్ సార్. సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ఒక రాజ్బాబు గారిని తీసుకున్నా, ఇలా సెంటిమెంట్స్ ఎక్కువ, సున్నితమైన మనుషులు. ఏది చిన్న ప్రాబ్లం వచ్చినా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఇంపాక్ట్ అవుతారు. అందరికన్నా ఎక్కువ బాధపడే తత్వం కమిడియన్స్లోనే ఉంటుందండి. 100% నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం. మీరు లైఫ్ని ఎలా తీసుకున్నారు సార్? ఏమో మీరు అంటుంటే నేను వింటుంటే అన్నట్టు ఉంది. నాకు అంత తెలియలేదు కానీ సెన్సిటివ్, ప్రతి వాళ్ళు సెన్సిటివ్ గానే ఉంటారు. కమేడియన్స్ అనే ఉందండి, ఎవరు ఉండరండి సెన్సిటివ్ గాను. కొంతమంది ఉండరు, అలా ఉండేవాళ్ళు గొప్పవాళ్ళు నన్ను అడిగితే. మరి అదే కదా నేను అదే తప్పగా ఉంటారు. కొంచెం నేను సెన్సిటివే అనుకుంటున్నాను. సెన్సిటివే అనుకోవడం ఏం లేదు, అనుకోక్కర్లేదు. ఇవాళ నుంచి గట్టిగా నమ్మండి. అదే ఈ సెన్సిటివ్ పీపుల్కే ఈ సినిమా ఇండస్ట్రీలో ఎదురయ్యే పరిస్థితులు, సమస్యలను నేనేం అన్న కానీ పరిస్థితులు, వాటిని ఒక్కొక్కసారి మనం అనుకున్న పరిస్థితులు మనకు అనువుగా ఉంటాయి, ఒక్కొక్కసారి ఉండవు. అది ఏ మనిషికైనా కామన్ అనుకోండి. అలాంటి సందర్భాల్లో మీ రియాక్షన్స్ ఎట్లా ఉండేవండి? అలాంటి సందర్భంలో రామకృష్ణ పరమహంస గారు, షిరిడి సాయిబాబా, రమణ మహర్షి గారు, జిడ్డి కృష్ణమూర్తి గారు, ఇలాంటి వాళ్ళ ఆయింట్మెంట్ అంతా వాడుతుంటాను. వాళ్ళ ఆయింట్మెంట్ రాస్తాను. అదేలేండి. అదే అంటే వాళ్ళ ఫిలాసఫీని మీరు అడాప్ట్ చేసుకుని, అంటే అంత ఎవేగా, అంటే మనుషులు, కంపెనీ, అసోసియేషను, వీటికి అంతటికి కొంత దూరం అయ్యి ఇలా రమణ మహర్షిది వినండు, జిడ్డి కృష్ణమూర్తి గారిది విన్నాం. ఈ లైఫ్ స్టైల్ అసలు మీకు ఎట్లా అడాప్ట్ అయిందండి? ఒక ఏజ్ వచ్చాక ఇంకా అటు సైడ్కి వెళ్తుంటాం కదండి, క్లైమాక్స్ వస్తుంటాం కదా. క్లైమాక్స్ మీరు మరి ఎలాగ లేదన్నా ఇంకా ఎవను ఏదో తిరుగుతాం, ఒకసారి వెళ్దాం, అక్కడికి వెళ్దాం అయిపోద్ది, పెళ్ళి పిల్లలు విమానంలో ఇలా ఒక చోటుకు వచ్చాక తెలియకుండా జెనెటికల్గా కూడా మనకు ఉండొచ్చు అది, ఆ భక్తి, లేకపోతే అది ఆ ఫిలాసఫీ ఏదో తెలుసుకుందాం, ఈ లైఫ్ అంటే ఏంటి, బయట వాళ్ళ గురించి అందరి గురించి తెలుసుకుంటున్నాం, నా లోపల ఒకడు ఉన్నాడు, ఆడి గురించి అసలు తెలుసుకోవటం లేదేంటి, ఆయన అసలు పట్టించుకోవటం లేదు, ముందు ఆయన తెలుసుకుందాం, అదే బయట ఊరిగా తిప్పి వదిలే ఆలోచన లోపలికి తిప్పుదాం అని రమణ మహర్షి గారు చెప్పి అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటాను. అంటే మనకి అసూయ వస్తుంది, కోపం వస్తుంది, భయం వేస్తాయి, ఇవన్నీ చూడగలగాలి, దాన్ని ట్రై చేస్తుంటాను. అంటే మనం తెలుసుకోవడానికి. తెలుసుకున్నారా సార్ మీ గురించి మీరు? ఏ క్వాలిటీస్ అందరిలోనే ఒకలాగా ఉంటాయండి. ఆ చొక్కాలో ఉన్నాయి దారాలు, ఇందులో ఉన్నాయి దారాలు అన్నట్టు అన్నీ అందరిలోని అయ్యే ఉంటాయి, తెలుస్తుంటుంది. కానీ క్లియర్గా తెలుసుకోవాలి, ఒక క్లియర్ జడ్జి లాగా చూడాలి దాన్ని. అబ్బే మంచివాడిని అనుకోకూడదు. ఇప్పుడు సోక్రటీస్ ఆయన అంటారు, నీ ఆలోచన ప్రకారం నువ్వు గొప్పవాడిని అనుకుంటావు, ఎదుటోడి మట్టుకు ప్రవర్తన ప్రకారం లెక్కేస్తావు. పర్ఫెక్ట్. అవునండి, మన ఆలోచనలు బట్టి మనం గొప్పవాళ్ళు అనుకుంటాం. నేను గొప్పవాడు అనుకుంటున్నాను, నా ప్రవర్తన ప్రకారం మీరు బయటకు వెళ్ళి చెప్తారు, ఆడేటండి కాలు మీద కాలు వేసి తీయలేదు, నాకు నొప్పి అయ్యా నేను తీయలేదు, నా లోపల నేను బాగానే అనుకున్నాను, అది అంతే కదా. అవును, అది ఆ అన్నిటికీ వాళ్ళు మహానుభావులు రియాక్ట్ అవరాయి మనం అవుతాం, వెళ్ళి వెంటనే ఆడి గురించి వీడి గురించి బ్యాడ్గా చెప్తుంటాం. అవునండి. లేకపోతే ఇంకొకటి ఇది వచ్చింది కాబట్టి సోషల్ మీడియాలో పెడతాం. సోషల్ మీడియాలో అంటే ఈజీ ప్లాట్ఫామ్ కదండి, ఈజీ, డబ్బులు కట్టకలేదు, ఏం అక్కర్లేదు, ఫ్రీగా అప్లోడ్ చేసి సరిపోతుంది అండి. అంటే ఇప్పుడు మీరు వచ్చినప్పటికి కామెడీ, మీరు ఎంటర్ అయ్యి సక్సెస్ అవుతున్న రోజులు, ఆ వంశీ గారు, జంజాల్ గారు వాళ్ళ కామెడీలు,
అవన్నీ మీరు చూసుకుంటూ ఇప్పటి వరకు వచ్చారు. అందులో మీదందు ఒక స్టాంపింగ్ వచ్చింది కృష్ణ భగవాన్ స్టైల్ అని 100%. అది ఈ మార్పు కామెడీ ట్రెండ్స్ మార్పు మీద మీ ఉద్దేశం ఏంటంటే అడిగితే ఏం చెప్తారు కృష్ణ భగవాన్ గారు మీరు? దేనికన్నా మార్పు సహజం కదండి. అదే అనుకోండి. అలాగే వచ్చింది కామెడీ కూడా మారుతూ ప్రపంచం ఎలా మారుతుందో దాని ప్రకారం కూడా కామెడీ మారుతూ వచ్చింది. కొంచెం వల్గర్ ఇదిలో కూడా వెళ్ళొచ్చు. అప్పుడు వెళ్ళి ఉంటుందండి ఎప్పుడు అది ప్యారలర్గా రన్ అవుతుంటుంది. ఈ కామెడీ కన్నా నాకు సిచ్యుయేషన్ కామెడీ అంటే ఇష్టం. సిచ్యుయేషన్ కామెడీ అప్పుడు అందులో పంచులు జోకులు వేయక్కర్లేదు, సిచ్యుయేషన్ నవ్వేస్తుంది. అవునండి. ఒకసారి అలాగేనండి అనేది నవ్వు వస్తుంది, అంటే సిచ్యుయేషన్ కరెక్ట్గా ఉంటే కరెక్ట్ కదా. అవునండి. అది నాకు ఆ టైప్ కామెడీ ఎక్కడన్నా ఎప్పుడున్నా బాగుంటుంది. అదే మీ డైలాగు ఎంఎస్ నారాయణ గారు ఎన్ని లొకేషన్స్ లో చెప్పారో, అదే పెళ్లి చూపులకి వెళ్తే అమ్మ నాన్న లేని తల్లి తండ్రి లేని పిల్లబాబు, తల్లి లేని పిల్లబాబు ఆయనే అంటాడు, ఆయన తల్లి లేని పిల్లబాబు అంటే అది ఎలా పుట్టిందండి? ఎలా పుట్టిందండి, అది అనుకోకుండా వచ్చింది అది అక్కడ. ఎంఎస్ నారాయణ గారు కానీ ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన సీనియర్ కమెడియన్ అయ్యండి అందరికీ, బ్రహ్మానందం గారికి చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పడం చేశాడు పాపం కీర్తిశేషులు. అవునండి. అంటే ఆ తర్వాత ఇంటర్వ్యూలు వచ్చాయి కానీ ఇంటర్వ్యూలు ఛానల్స్ లేని రోజుల్లో లొకేషన్స్ లో ఎప్పుడు కనిపించినా 10 మంది కూర్చుంటే ఈ డైలాగ్ తప్పకుండా చెప్పేవారు అనమాట. సరస్వతి పుత్రుడు అండి కృష్ణ భగవాన్ నిజంగా అని చాలా గొప్పగా బాగుండేది. ఆ సీనియర్స్ ధర్మార సుబ్రహ్మణ్యం గారు, బ్రహ్మానందం గారు, వాళ్ళు వీళ్ళందరితో వేణుమాధవ్ చాలా చాలా సినిమాల్లో కలిసి ఉండేవాళ్ళు. ఎంత ఆనందంగా ఉండేదో. అవునండి. అసలు సినిమాల్లో చేసేదానికన్నా బయట కూర్చుని ఆ చెట్టు కింద కూర్చుని బాగుంది. కుర్చీల్లోనే కూర్చునేవారు అందరూ. అప్పుడు క్యారవాన్లు తెలియవు మీకు? అప్పుడు క్యారవాన్ ఉన్న కుర్చీలో ఎక్కడికి వచ్చి కూర్చోవడమే. అంటే ఆ టైంలో క్యారవాన్లు తెలియదు కదండి. స్టూడియో అంటే అందరూ చైర్స్ వేసుకుని కూర్చునేవారు, కబుర్లు చెప్పుకుంటూ. లంచ్ కూడా బయటే, కాఫీలు టీలు అన్ని బయటే. అందుకని మీకు ఎక్కువ ఫ్రెండ్షిప్ వర్కౌట్ అయ్యేదండి. బాగుంది కదా. ఇప్పుడు ఆ గ్రూప్ లో మొత్తం కనుక ఇప్పుడు మీరు తీసుకుంటే ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, ఏవిఎస్ గారు, ఎంఎస్ నారాయణ గారు, కొండవలసి లక్ష్మణరావు గారు, వీళ్ళందరూ, తర్వాత బ్రహ్మానందం గారు, వీళ్ళందరితో ఎక్కువ ఎవరితో సార్ మీకు అటాచ్మెంట్? వైబింగ్ ఎవరితో బాగుండేది మీకు? ఇంచుమించు అందరితో ఉండేదండి. నేను లౌకికంగా చెప్పుకోలేదు. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారితో బాగుండేది. ఎక్కడన్నా అవుట్డోర్లు వెళ్ళినా, వేరే కంట్రీ వెళ్ళినా, భగవాన్ రా మన కార్లు పోదాం అని. అదే ఎంఎస్ నారాయణ గారు, బ్రహ్మానందం గారు, ఏది కృష్ణ భగవాన్ ఏడి అని తీసుకుని వెళ్ళి ఇది చేసేవాడు. అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు అందరూ. ఏదన్నా అంటే దాన్ని ఎలివేట్ చేసి ఎంత గొప్పగా చెప్పేవాడు ఆయన బ్రహ్మానందం గారు. ఇలా అన్నాడు ఇందాక, నేను అంత సీనియర్స్ నేను అన్న మాట ఏదన్నా అంటే మళ్ళీ అది చెప్తూ నవ్వుకోవటం బాగుండేది. అదే మీ అప్పుడు బ్రహ్మానందం గారు కానీ ఎంఎస్ నారాయణ గారు కానీ వాళ్ళిద్దరూ లెక్చరర్స్ గా చేసి వచ్చారండి. స్టూడెంట్స్ మెరిట్ ని ఎంజాయ్ చేయడం అన్నది వాళ్ళకి అలవాటు. అవును, ఉన్న స్టూడెంట్స్ లో చాలా మంచి స్టూడెంట్ రా అన్న ఫీల్ ఉంటది కదా. అది ఇప్పటికీ ఉంది వాళ్ళల్లో, బ్రహ్మానందం గారిలో. అందరినీ మెచ్చుకునే గుణం. ఏది జోక్ వేసినా చాలా హీరోలు అందరికీ చెప్పడం అయినా మళ్ళీ ఇలా చెప్పానని మీకు చెప్పడం. అదేలేండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.